తాజా అంశం చూస్తున్నాం. ఓటుకు నోటు కేసులో మళ్లీ కదలిక వచ్చింది. కేసుకు సంబంధించి మత్తయ్యకు తాకీదులు చేసిన అవినీతి నిరోధక శాఖ వారం రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరాచార్యని తెలుసుకుందాం. నాగేష్, చెప్పండి, ఏసీబీ నోటీసులకు సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలేంటి? గౌతమ్, గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఓటుకు నోటు కేసు మళ్లీ ఒక కదలిక వచ్చింది. తాజాగా అందులో నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్యకు అనిష అధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలోనే ఆ జెరూసలేం మత్తయ్యకు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన విచారణకు హాజరు కాలేదు. అయినప్పటికీ ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగించి ఈ మొత్తం వ్యవహారంలో ఆయనకు ప్రమేయం ఉందని తేల్చి దానికి సంబంధించిన అభియోగ పత్రాన్ని కూడా కోర్టుకు సమర్పించారు. ఆ తర్వాత పరిణామ క్రమంలో జెరూసలేం మత్తయ్య హైకోర్టును ఆశ్రయించి తనపై అనవసరంగా కేసు నమోదు చేశారు, అనవసరంగా ఇరికించారు కాబట్టి తనపై కేసు కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు అంటే మధ్యంతర ఉత్తర్వులు జెరూసలేం మత్తయ్యను అరెస్టు మాత్రం చేయకూడదని గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఇంకా కేసు కొట్టివేయాలా ఆయన పైన వద్ద అనే విషయం హైకోర్టు విచారణ కొనసాగుతుంది. ఈ పరిణామ క్రమంలో ఈరోజు తాజాగా ఆయనకు నోటీసు జారీ చేశారు. నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు, హైకోర్టు ఆదేశాలు ఉన్నందున తాము ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేయబోము, కానీ విచారణకు మాత్రం హాజరు కావాలి. ఈ మొత్తం వ్యవహారంలో అనేక విషయాలు తెలుసు కాబట్టి తాము విచారణకు రావాలని కోరుతున్నామని ఆ నోటీసులో పేర్కొన్నారు. సిఆర్పిసి 160 సెక్షన్స్ అంటే ఈ కేసులో ఉన్న సమాచారం తెలుసుకోవడం కోసం మాత్రమే ఈ నోటీసు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇంకా ఒకవేళ అవసరం అనుకుంటే న్యాయవాదితో కూడా విచారణకు వచ్చే స్వేచ్ఛను కల్పిస్తున్నట్టు ఆ నోటీసులో పేర్కొన్నారు. నోటీసు అందిన వారం రోజుల్లోగా ఆ బంజారా హిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి రావాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా మత్తయ్య దీనికి నోటీస్ తీసుకున్న తర్వాత వస్తారా రారన్న విషయం ఇంకా పూర్తిగా తేలాల్సిందే. అయితే కేసులో ఇంకా ప్రధానంగా ఈ స్టీఫెన్సన్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు 50 లక్షలు ఇచ్చిన ఆ విషయంలో ఈ ప్రధానంగా జరుగుతుందంటే ఆ 50 లక్షల రూపాయలు ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారనే విషయం మాత్రం తేలలేదు. దీనికి సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ నిందితులుగా తెచ్చి కోర్టులో అభియోగ పత్రం కూడా దాఖలు చేశారు. అయితే 50 లక్షల రూపాయలు ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి వచ్చాయనే విషయం పైన ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ముఖ్యంగా మరో ఎమ్మెల్యే ప్రమేయం కూడా ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే కొంత ఆధారాలు కూడా సేకరించినట్టుగా అధికారులు చెప్తున్నారు. త్వరలో ఆ ఎమ్మెల్యేకు కూడా నోటీసులు ఇచ్చే ఆ పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా మరింత ఆధారాల కోసం ప్రధానంగా ఈ మత్తయ్యను విచారించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. గౌతమ్, రైట్, ధన్యవాదాలు నాగేశ్వరాచారి.